హే బ్రో, వాట్సప్, దిస్ ఇస్ సర్దార్. బ్రో, డే టు డే లైఫ్లో మార్నింగ్ టు ఈవినింగ్ బయటికి వెళ్ళినప్పుడు, మార్కెట్కి వెళ్ళినప్పుడు, ఆఫీసుల్లో, కాలేజెస్లో, ఫంక్షన్స్లో, మన గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ సర్కిల్స్లో కొన్ని వందల మంది మన ఫ్రెండ్స్, మనకు తెలిసిన వాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉంటారు. వాళ్ళలో కొద్ది మందే మనకి నచ్చుతారు. ఆ కొద్ది మందితో మన రిలేషన్షిప్ బాగుండాలి అంటే వాళ్ళతో 100% మీరు మీ వైపు నుంచి మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. కనిపించిన ప్రతిసారి వాళ్ళతో మనస్ఫూర్తిగా ఒక 5 నిమిషాలు మనస్ఫూర్తిగా డెడికేటెడ్లీ వాళ్ళ కళ్ళలో కళ్ళు పెట్టి నవ్వుతూ మనస్ఫూర్తిగా మాట్లాడండి. అలాంటి రిలేషన్షిప్ 100% లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్గా మారిపోతాయి. మీ వైపు నుంచి ఎంత ఎఫర్ట్ ఇస్తారో అంత ఎఫర్ట్ ఇవ్వండి. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు కూడా అంతే ఎఫర్ట్తో మిమ్మల్ని లైక్ చేయడం స్టార్ట్ చేస్తారు, లవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. బ్రో, ప్రతి ఒక్కళ్ళతో మనం కాన్ఫిడెంట్గా మాట్లాడాలి, నవ్వుతూ మాట్లాడాలి, హ్యూమరస్గా మాట్లాడాలి. ఏదైనా నాలెడ్జ్ గెయిన్ చేసి సబ్జెక్ట్ తెలిస్తే నువ్వు మాట్లాడు, లేకపోతే సైలెంట్గా ఉండు. వాళ్ళు ఎదుటి మనిషి ఏదైతే మాట్లాడుతుంటే వింటూ ఉండు అంతే. కానీ నవ్వుతూ ఉండు, మనస్ఫూర్తిగా నీ కళ్ళలో కళ్ళు పెట్టి, వాళ్ళ కళ్ళలో నువ్వు కళ్ళు పెట్టి నవ్వుతూ మనస్ఫూర్తిగా నువ్వు మాట్లాడగలిగితే ఆ రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. రిలేషన్షిప్ అనేది ఎప్పుడు ఒకవైపు నుంచి ఉండకూడదు, రెండు వైపులా ఎఫర్ట్ ఉండాలి. అప్పుడే ఆ రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇన్ కేస్ ఎవరైనా నిన్ను ఇగ్నోర్ చేస్తున్నారా, ప్లీజ్ వాళ్ళని ఎంటర్టైన్ చేయొద్దు. ఆ రిలేషన్షిప్ కోసం నువ్వు తపన పడద్దు. గుర్తుపెట్టుకో.